పెద్ది సినిమాలోని క్లైమాక్స్ ని రివీల్ చేశారు బుచ్చిబాబు గారు. ఉప్పెన సినిమాలో ఏదైతే మనం క్లైమాక్స్ ని చూసామో, ఏ ట్విస్ట్ ని అయితే అక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేసామో, పెద్ది సినిమాలో అంతకు మించి 100 రెట్లు ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్పేసి బుచ్చిబాబు గారు స్వయంగా చెప్పారు. ఈ మాట విన్న తర్వాత ఓన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాదు, తెలుగు సినిమాలు అంటే ఇష్టపడే ప్రతి ఒక్క సినిమా ప్రేమికుడు కూడా ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. నార్మల్ గా ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము, ఏదైనా ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నామంటే దాని గురించి పక్కాగా ప్లానింగ్ తోని అన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడతాం. కానీ సో పెద్ద సినిమాది ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా విత్ ఇన్ అవర్స్ లో, విత్ ఇన్ మినిట్స్ లో ట్రెండ్ అవ్వడం కానీ, హాట్ టాపిక్ అవ్వడం కానీ, వైరల్ అవ్వడం కానీ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంకా ఆ సాంగ్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంత షేక్ చేస్తాయి, యూట్యూబ్ ని షేక్ చేయడం మనం చూసాం. ప్రతి ఒక్కరు కూడా భాషతోని సంబంధం లేకుండా రీల్స్ చేయడం కానీ, హూక్ స్టెప్ ని రీక్రియేట్ చేయడం కానీ, ఆ వీడియోస్ కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడం కానీ ఇదంతా కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ అనేవి జోరందుకున్నాయి. టీం అందరూ కూడా ఫుల్ బిజీగా సినిమా గురించి ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. ఇండియా వైడ్ గా కూడా పెద్ద ట్రిప్ ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు కార్లో కూడా అంటే ఇప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్దామని చెప్పేసి సరదాగా వెళ్ళినప్పటికీ ఆ ఒక లాంగ్ డ్రైవ్ ని కూడా సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకున్నారు బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు. సో వాళ్ళిద్దరు కూడా ఒక ఈవెంట్ కి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక సరదాగా వెళ్దామని చెప్పేసి వెళ్ళారట. కానీ ఆ ఒక కార్లో వెళ్తున్నటువంటి ఆ ఒక ప్రయాణాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వాడుకున్నారంటే ఈ సినిమా గురించి ఎంత కష్టపడుతున్నారు, ఎంత డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు అనేది మనము క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే కార్లో మాట్లాడుతున్నప్పుడు రామ్ చరణ్ గారు ఏమన్నారంటే, సినిమా మొత్తం మీద నాకు ఫేవరెట్ సీన్ ఏంటంటే ఢిల్లీలో ఏవైతే సీన్స్ ఉంటాయో అవి నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అని చెప్పారు. సో అప్పుడే బుచ్చిబాబు గారు ఇంకా మరి అనుకొని చెప్పాడా అనుకోకుండా చెప్పాడా తెలియదు, కానీ ఒక మాట మాత్రం జారేశాడు అనమాట. ఉప్పెన సినిమాలో క్లైమాక్స్ కానీ ఆ ట్విస్ట్ కానీ ఏ విధంగా ఉంటుందో, ఆ ట్విస్ట్ కన్నా కూడా, ఆ క్లైమాక్స్ కన్నా కూడా పెద్ద సినిమాలోని ఢిల్లీ సీన్స్ అనేవి 100 రెట్లు ఎక్కువగా మీకు ఆ సంతృప్తిని ఇస్తాయి అని చెప్పేసి చెప్పారు. మరి ఉప్పెన సినిమాలోని ఆ క్లైమాక్స్కే మనకు మతిపోతే ఆ ఒక్క సినిమాకి, ఫస్ట్ సినిమాకి బుచ్చిబాబుకి నేషనల్ అవార్డు వస్తే మరి ఇందులో అంతకు 100 రెట్లు అంటే మనము ఏ రేంజ్లో ఊహించుకోవాలనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో ఖచ్చితంగా బుచ్చిబాబు గారు ఈ ఒక్క మాట చెప్పిన తర్వాత అందరిలో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక 100% ఉంటే ఈ మాటతోని ఇంకా 1000%కి పెరిగిపోయాయి అన్నమాట. ఖచ్చితంగా జూన్ 4th ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు సినిమా చూద్దామని చెప్పేసి ఇప్పటి నుంచే ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి బుచ్చిబాబు గారు చెప్పినటువంటి ఆ మాటలు విన్న తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సో ఉప్పెన సినిమా కన్నా కూడా 100 రెట్లు ఎక్కువగా ఎంటర్టైన్ అయ్యేటటువంటి ఒక క్లైమాక్స్ అంటే, ట్విస్ట్ అంటే ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.